చెప్పొచ్చు ఒక డిస్ట్రిబ్యూటర్ గా అండ్ ఆ తర్వాత ఎన్ని సినిమాల సూపర్ హిట్ నిర్మాతగా మన సురేష్ కొండేటి గారిని ఒకసారి సవినీయంగా వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. సురేష్ కొండేటి గారు అండ్ శ్రీ గాయత్రి సతీష్ గారు, లెట్స్ వెల్కమ్ హిమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ నంబర్ 1 మూవీని బెస్ట్ గోదావరికి పంపిణీ చేసిన ఆయనే. మరి ఆ తర్వాత సంతోషం అవార్డ్స్ అంటూ మొట్టమొదటి తెలుగు ఫిల్మ్ అవార్డ్స్ ని కూడా ప్రారంభించింది ఆయనే సురేష్ గారు. అండ్ ఇప్పుడు అది సౌత్ ఇండియా మీకు ఎలా ఉందమ్మా సినిమా గురించి చెప్పండి. ఎవరైనా మాట్లాడేది వస్తే కొంతమంది లేడీస్ రండి. ఇది లేడీస్ కి బాగా ఆకట్టుకున్న సినిమా కాబట్టి ఫస్ట్ లేడీస్ రండి. ఎవరైనా ఇద్దరు రండి. రండి అమ్మా, రండి. ఎవరైనా ఇద్దరు రండి. లేడీస్ రండి, ఇద్దరు రండి. లేడీస్ అందరికీ నమస్కారం. నేను ప్రేమిస్తే సినిమా ద్వారా నేను నిర్మాతగా మీ అందరికీ దాని తర్వాత జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా, జనతా హోటల్, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు 15 సినిమాలు ఇచ్చాను. 16వ సినిమా నాకు నిర్మాతగా. సో ఈ సినిమా నాకు ప్రేమిస్తే జర్నీ ఎంత పేరు పెట్టాయో అంతకు మించి సినిమా చేస్తున్నాను. ఈ సినిమా తమిళ వర్షాలు చూసినప్పుడు అనిపించింది, అదే నిజం చేశారనిపిస్తుంది ఇప్పుడు. నిన్ననే నేను హైదరాబాద్ లో ప్రీమియర్ షో ఫస్ట్ టైం నిన్న ప్రీమియర్ షో చేశాను. 2 రోజుల ముందు ధైర్యం చేశాం. నన్ను ఒక పెద్ద ఆయన ఇందాక చెన్నై నుంచి ఒక మెసేజ్ పంపించారు, వీడియో పంపించారు. నీకు వీడియో పంపిస్తా చూడాలి. ఎందుకంటే 3 రోజుల ముందు రిస్క్ చేసి నువ్వు వేసావు. నీ సినిమాని శంకరాభరణంతో పోలుస్తున్నాను. శంకరాభరణం సినిమా కూడా అలాగే ముందు 2 రోజుల ముందు వేసి సినిమాని ప్రూవ్ చేసుకున్నారు. అలాగే నువ్వు ప్రూవ్ చేసుకున్నావని తెలుగు మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు గారు పంపించారు వీడియో. అది నేను షాక్ అయ్యా ఇందాకే. సో నిజంగా అలాగా రెస్పాన్స్ నిజంగా నిన్న ప్రీమియర్ షో వేసిన తర్వాత కలిగింది. తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత, వైజాగ్ ఇక్కడ ప్రజలందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అందరికీ సినిమా అనిపిస్తుంది నిజంగా. సో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ మా ఎస్కే పిక్చర్స్ ద్వారా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. రియలిస్టిక్ గా జరిగిన సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరికే కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. సో హైదరాబాద్ తర్వాత నేను 2వ రోజు ఇక్కడ ఈ రోజు ఈ షోలో సక్సెస్ఫుల్ గా మీ అందరి ఆదరాభిమానులతో బ్లాక్ బస్టర్ అవుతున్న నమ్మకంతో నేను ఉన్నాను. సో అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమా వైజాగ్ కి పంపిణీ చేస్తున్న మా సతీష్ గారు, ఈయన్ని డిస్ట్రిబ్యూటర్ గా నేనే ఇంట్రొడ్యూస్ చేశానని చెప్పాలి 100%. సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత ఇద్దరం కలిసి ఎందుకంటే ఆయనకి సినిమాలో అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక ప్రేమిస్తే చూసినా, అలాగే మీరు ఏ సినిమా చూసినప్పుడు అందులో షాపింగ్ మాల్ చూసినప్పుడు ఇవన్నీ సూపర్ హిట్స్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి తప్పకుండా. ఎందుకంటే మంచి సినిమా అనమాట. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పైన మమకారం